చంద్రబాబు ఆడుతున్నటువంటి నాటకంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనేటువంటి ఒక బ్యాడ్ ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఘోర కలికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసినంత మంచి హైందవ సమాజానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయల. మతాంతీకరణ కోసమని ఇతర మతస్థుల వాళ్ళు హైందవ మతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, హిందువుగా మారటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే కొండ మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతకంటే గొప్ప విషయం ఏమున్నది? ఈ రోజున కింద అలిపిరి దగ్గర జరుగుతున్నటువంటి మొత్తం లోకంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం లభించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా జరుపుతున్నది ఎవరు? కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి పని ఏమీ లేదని